ఏలూరులో వరుణుడు ఉగ్ర రూపం దాల్చాడు. దీంతో ఊర్లకు ఊర్లే నీట మునిగాయి. పంట పొలాలు, రహదారులు, నదులను తలపిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోడ్లపై కారు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జిల్లా కలెక్టర్ బైక్పై పర్యటించారు. మరోవైపు వర్షాలు పెరిగితే మరిన్ని గ్రామాలను ముంచేస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో దంచి కొడుతోన్న వానలు. ఏలూరు జిల్లాలో వరుణుడి ఉగ్రరూపం. నీట మునిగిన పంటలు, నిరాశ్రయులైన ప్రజలు. జోరు వానలు, కలెక్టర్ పర్యటన. బైక్లో బాధితుల దగ్గరకు వెళ్లిన కలెక్టర్. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వానలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరీ ముఖ్యంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. వాన దాటికి రహదారులు, నదులను తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయం ఉధృతంగా ప్రవహిస్తోంది. వేలేరుపాడు మండలంలో బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో గూడాలు నీట మునిగాయి. నిడదవోలు మండలంలో ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చి నందమూరి అక్విడేట్ వద్దకు పోటెత్తింది. దీంతో అక్విడేట్కు సమీపంలో ఉన్న తాళ్లపాలెం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరి పంట, ఇళ్లు నీట మునిగాయి. వరదలు ముంచెత్తటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాటు కొండవాగులైన జల్లేరు, బైనేరు, పెదవాగు, ఎద్దువాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కుకులూరు, వేలేరు మండల కేంద్రాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక వర్షం ఇలాగే ఉంటే మరికొన్ని గ్రామాలను కూడా తరలించాల్సి ఉంటుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టం డేంజర్ లెవెల్ దాటాయి. మరోవైపు వర్షాలు ఇంకా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పర్యాటకులు పాపికొండల పర్యటనకు రావద్దని అధికారులు తెలిపారు. వాటర్ ఫాల్స్ చూడటానికి కూడా వెళ్లొద్దని, వర్షం తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాలతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. జోరు వానను లెక్క చేయకుండా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వరదకు రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కారుతో వెళ్లలేని ప్రాంతాలకు బైక్పై జిల్లా ఎస్పీతో కలిసి వెళ్లారు. వర్షంలోనే బాధితులతో మాట్లాడారు. వారి ముందే అధికారులను వసతుల కల్పనపై ఆరా తీశారు. భోజనం, వసతి కల్పనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడాలని సూచించారు.